మూర్ఖులను ఒక్క మాట అనే ముందు ఆలోచించు. ఎందుకంటే నువ్వు 10 మాటలు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. లేనివాడు కదా ఏమీ చెయ్యడు అనుకోవద్దు. ఎందుకంటే లేనివాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఏదైనా చెయ్యడానికి సిద్ధపడగలడు. నీ దగ్గర లేని వాటిపై అత్యాశ, నీ దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచివేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న చిరునవ్వు చేర్పేస్తుంది. ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. మీకు ఎవరు ఏం సహాయం చెయ్యడం లేదని బాధపడకండి. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చెయ్యకపోవడమే మీకు చేసే పెద్ద సహాయం. కాలానికి, కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అది ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కుండపై నీళ్లు పోయటం లాంటిది. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితం శూన్యం. కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు. కట్నకానుకలు తెచ్చే భార్యను కోరుకోవడం కంటే ఎన్ని కష్టాలు వచ్చినా కడదాకా తోడుండే భార్యను కోరుకో. అప్పుడే భార్యాభర్తల బంధం విలువ తెలుస్తుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే ఇతరులలో మంచే చూడాలి. దానిని అలవాటు చేసుకోవాలి. ప్రకృతిని, పడతిని ప్రశాంతంగా ఉండనివ్వు. ప్రకృతిని ప్రశ్నించి ప్రళయాన్ని తెచ్చుకోవడం, పడతిని హింసించి పాపాన్ని మూటకట్టుకోవడం లోకానికి అంత మంచిది కాదని తెలుసుకో. బాధ్యత ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా నిర్వర్తించగలరు. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరివేస్తుంది. విషం లేకుండానే చంపుతుంది. మీరంటే ఇష్టమున్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. విజయం గొప్పది కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బంధుత్వాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టేవాడు గొప్ప. ఆనందం అనేది నీవు పొందే అనుభూతిని బట్టి ఉంటుంది. నీ వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే నీ విజ్ఞతకు నిదర్శనం. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక మాటతో తుంచివేయగలరు. నీవు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు. మాట్లాడే మాట జాగ్రత్త. దాచుకోలేని ప్రేమ జాగ్రత్త. అనవసరమైన కోపం జాగ్రత్త. మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. నీ బాధను పంచుకుంటే నీ ఆవేదన తగ్గుతుందేమో. కానీ విలువలేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. మీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. నీ ఇష్టాన్ని అందరూ ఆమోదించాలని లేదు. కాబట్టి ఆశించకు. ఎవరికోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని లేదు. కాబట్టి మదనపడకు. కష్టాలు అనేవి బలహీనుడిని పడగొడతాయి. బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి. నీవు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. నీవు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. ఒక వ్యక్తి కోసం అదే పనిగా ఆలోచించడం ఒక్కోసారి మనిషికి బలహీనతగా మారవచ్చు. మీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వండి. అసలు పట్టించుకోకండి. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. చెడ్డవాళ్ల దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివాళ్ల దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. సూటిగా మాట్లాడే వారిని అసహించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ లోకానికి అలవాటే. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం.
ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో గాని నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. సాధించిన వాడికి అందుకున్న దాని విలువ తెలుస్తుంది. పోగొట్టుకున్న వాడికి కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. నీ కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.